అందరికీ నమస్కారం. నేను మీ కాకు మురళీరెడ్డి, న్యాయవాదిని. చాలామందికి లాయర్కి అడ్వకేట్కి ఉన్నటువంటి తేడా తెలియదు. చాలామంది అడుగుతూ ఉంటారు, లాయర్లు అంటే ఎవరు, అడ్వకేట్స్ అంటే ఎవరు. సహజంగా అందరికీ సులభంగా మనం పలకడానికి సులభంగా ఉందని అందరినీ లాయర్లు అను, లేకపోతే తెలియక అవగాహన లేకపోవడం వల్ల లాయర్లు అంటూ ఉంటాం. కానీ ఇది ఒక చిన్న టెక్నికల్ అంశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, లాయర్లకి అడ్వకేట్లకి చాలా తేడా ఉంటుంది. ఈ విషయం తప్పనిసరిగా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది న్యాయవాదులకు సైతం తెలియదు. ఈరోజు కొన్ని సందర్భాల్లో కోర్టులలో జడ్జిలు కూడా క్లయింట్లు ఎవరైతే కక్షిదారులు కోర్టులకు అటెండ్ అవుతూ ఉంటారో వాళ్ళని మీ లాయర్ గారిని తీసుకురండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వారి క్లయింట్కి అర్థమవడం కోసం ఆ పరిభాషను ఉపయోగించినప్పటికీ లాయర్లకి అడ్వకేట్లకి టెక్నికల్గా చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటో మనం ఒకసారి గమనిద్దాం. ముందుగా లాయర్ అని ఎవరిని అంటారు అంటే, ఎవరైతే న్యాయవాద పట్టా, ఎవరైతే లా చేస్తారో ఎల్ఎల్బి లేదా బిఎల్ అనే టెర్మినాలజీతో ఉపయోగిస్తూ ఎవరైతే లా పట్టాని పొంది లాలో ఉత్తీర్ణత సాధించి లా డిగ్రీని పూర్తి చేసి ఏదైనా లీగల్ సలహాలు ఇవ్వడం, లేదా ఏదైనా కంపెనీలకు పనిచేయడం, ఏదైనా వారి వ్యక్తిగత జీవితాల్లో లాని ఉపయోగించుకుంటూ లాలో ఉత్తీర్ణత చెందినటువంటి వారిని లాయర్లుగా మనం పరిగణిస్తాం. అంటే వాళ్ళకి లా గురించి అవగాహన ఉంటుంది, లా డిగ్రీని పూర్తి చేసి ఉంటారు, ఉత్తీర్ణులై ఉంటారు, కానీ ప్రాక్టీస్ చేయరు. వేరే క్లయింట్ల తరపున వకాలతులు తీసుకొని ప్రాక్టీస్ చేయరు. వారిని మనం లాయర్లు అంటాం. వీరు కొంతమంది లీగల్ అడ్వైజర్లుగా ఆఫీసులు పెట్టుకొని సలహాలు ఇస్తుంటారే తప్ప వీరు ఏ కక్షిదారుల తరపున కానీ ఏ క్లయింట్ల తరపున కానీ కోర్టులో వాదించరు. వీరిని మనం లాయర్స్ అంటారు. కానీ వాళ్ళకి న్యాయ పట్టా అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే మనం లాయర్లు అంటాం. అలాగే అడ్వకేట్స్ అని ఎవరిని అంటామయ్యా అంటే, మనం ఎవరైతే లా డిగ్రీ పూర్తి చేసి అదేవిధంగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది క్వాలిఫై అయ్యి ప్రాక్టీస్లోకి రావడం కోసం వేరొకరి తరపున వకాల్తా తీసుకుని, అంటే మీ తరపున ఎవరైనా క్లయింట్లు ఎవరైతే ఉంటారో వారి తరపున వకాల్తా తీసుకుని కోర్టులో వారి పక్షాన వాదించే వారిని అడ్వకేట్స్ అంటాం. ఒక రకంగా సులభంగా చెప్పాలి అంటే, ఎవరైతే ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ క్లయింట్ల తరపున ఎవరైతే వాదిస్తారో వారిని అడ్వకేట్స్ అంటాం. క్లయింట్ల తరపున కోర్టులో వాదించకుండా కేవలం లా డిగ్రీని పొంది ఉంటారో వారిని లాయర్స్ అంటాం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి లాయర్స్ అనేవాళ్ళు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పూర్తి చేయరు, వారు ప్రాక్టీస్ చేయరు, వారు వకాలత్తులు వేరే కక్షిదారుల తరపున వేయరు. కానీ అడ్వకేట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో, ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పూర్తి చేస్తారు, పూర్తి చేసిన తర్వాత కక్షిదారుల తరపున వకాలత్తులు వేస్తారు, కేసులు వాదిస్తారు, వాళ్ళ పక్షాన కేసుల్ని వీరు కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇది లాయర్లకి అడ్వకేట్స్కి బేసిక్గా ఉండేటువంటి తేడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ సమాచారం ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని పంపించండి. ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమంది కొత్త వ్యక్తులకు కూడా ఈ వీడియోని చూపిస్తుంది. కాబట్టి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి.